ఈషా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 చివరి భాగం. అది తరుణ్ ఈ సినిమాలో త్రిగుణ్ అని పేరు మార్చుకున్నాడు. గత 2 సినిమాల నుంచి ఆయన త్రిగుణ్ అనే పేరు మార్చుకుంటున్నాడు. అతను పాత్ర పేరు కళ్యాణ్. నయనా పాత్రనేమో హిబా పటేల్ పోషించగా, ఇక సినిమాలో మెయిన్ అట్రాక్షన్ పాత్రని హీరోయిన్ సిరి పోషించింది. ఆ అమ్మాయి పాత్ర చాలా బాగుంది, సిరి హనుమంత్. సో అపర్ణ ఆమె పాత్ర పేరు. అట్లాగే వినయ్ వచ్చి అఖిల్ రాజ్ ఉద్దమరి ఆ పాత్రను పోషించాడు, వినయ్ పాత్రని. సో ఇందులో మెయిన్ డాక్టర్ గారి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ పాత్రని మన ఆదిదేవ్ పాత్రని పృథ్వీరాజ్ బబ్లు చాలా సమర్థంగా పోషించాడు. సో కథలో మెయిన్ ఏంటంటే ఫస్ట్ దయ్యాలు ఉన్నాయా లేదనే సబ్జెక్ట్ మీదకు వెళ్ళి ఒక 3 రోజులు హాంటెడ్ హౌస్లో మీరు ఉండి బయటకు వస్తే బాగుంటుంది, నేను దిగ్బంధనం చేశాను, అది చేశాను, ఇది చేశాను అంటే, లేదు మీరు ఏదో డ్రగ్స్ వాసనతో మమ్మల్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ హిబా పటేల్ మొదటి నుంచి నమ్మదు అన్నట్టుగా చేసి వస్తుంది. గర్భవతి అయినటువంటి సిరి హనుమంత్ అంటే ఆమె పాత్ర పేరు అపర్ణ, ఆమెనేమో వద్దు వెళ్ళిపోదాం అంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆకాశంలో ఎర్ర సూర్యుడు కనిపించడము, ఆ తర్వాత ఆకాశంలో ఒక వేరే తీరు ఒక గ్రహాల టైప్లో అది కనపడము, ఎల్లోయిగా ఏదో మారేడు కనపడము, రాబందులు వచ్చి వీళ్ళని తగులుకుంటూ వెళ్ళడము, అవన్నీ తర్వాత దిగ్బంధనాలు తీయిస్తారు. ఆ తర్వాత మీకే ప్రమాదం అని చెప్తాడు ఈయన మాంత్రికుడు అయినటువంటి డాక్టర్, న్యూరో సర్జన్ అయినటువంటి యుఎస్ఏ రిటర్న్ పర్సన్ అయినటువంటి ఆదిదేవ్. సో ఇవి పాత్రల మధ్య సంఘర్షణ బాగుంటుంది. ఆ తర్వాత ఈ నలుగురు ఏం చేశారు అని అంటే, అనుకోకుండా యాక్సిడెంట్కి కారణమవుతారు. ఒక పుణ్యవతి అయినటువంటి ఆమె భర్త కొడుకుతో వస్తుంటే వాళ్ళకు మూలమలుపు దగ్గర యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలో యాక్సిడెంట్ జరుగుతుంది. పుణ్యవతి చచ్చిపోతుంది, కానీ వీళ్ళు నలుగురు బతికిపోయినారని చూపిస్తారు మనకి. ఆ తర్వాత వీళ్ళకు కూడా ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు కూడా ప్రాబ్లంలోకి గురయ్యారు అన్నట్టు మనకు తర్వాత విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ రకంగా పోతున్నటువంటి కథా నేపథ్యంలో ఆ హాంటెడ్ హౌస్లో ఇంతకుముందు గతంలో అందరూ వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు, ఎవరు కూడా ఆత్మలు బతికిలేవు అక్కడ అన్న టైప్లో చెప్తాం. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి అక్కడ. ఆ సంఘటనలు అన్నీ తట్టుకొని లాస్ట్కు వీళ్ళు నలుగురు నిలబడ్డాక తర్వాత వీళ్ళకు కుక్కలు వచ్చి కరవడానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఒక లేగ దూడ లాంటిది మన గొర్రె మేకపిల్ల వచ్చి పడి చచ్చిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మీరు చనిపోయారు, మీ యొక్క సూక్ష్మ శరీరం మాత్రం మిగిలింది అని చెప్పి లాస్ట్కి ఆదిదేవి చెప్పేదాకా మనకు స్టన్ అవుతాం మనము. చాలా బాగా తీశారు ఈషా పాట కానీ, ఆ ఈషా సన్నివేశాలు కానీ, ముఖ్యంగా మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది, ఫోటోగ్రఫీ బాగుంది, నటుల పర్ఫార్మెన్స్ నలుగురు చాలా అద్భుతంగా చేశారు. సో ముఖ్యంగా సిరి హనుమంతు మార్కులు కొట్టేస్తుంది మనకి. భయపడ్డప్పుడు సన్నివేశాల్లో ఆమె కానీ ఇట్లా పడిపోయినటువంటి త్రిగుణ్ అంటే అదే తరుణ్ కానీ వాళ్ళు చూపించిన నా భావభావాలు బాగున్నాయి. హిబా పటేల్ కూడా బాగా చేసింది. ఆమెకి ఈ మధ్య సినిమాలు బాగుపడుతున్నాయి. సో ఈ సినిమా కూడా ఆమెకు మంచి సినిమానే పడింది. సో మొత్తానికి ఈషా ఆకట్టుకునే టైటిల్ తోటి ఒక గాలి ధూళి దాంతో ఈషా అని చెప్పేసి ఈ టైప్లో మనకి ఈ టైటిల్ అక్షరాలు మనకు తెలుగులోనే రాయడం బాగుంది. సో డిసెంబర్ 25, 2025 వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉంది. అలా మొదలైంది దామోదర్ ప్రసాద్ ఈ సినిమాకి సమర్పకుడు. సో మొత్తానికి ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ మనకు ఆరాధ్రువన్ మ్యూజిక్తో కలుగుతుంది. సంతోష్ సన్మాని సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. వినయ్ రామస్వామికి ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా ఈ సినిమా హిబా పటేల్, అఖిల్ రాజు, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ల పర్ఫార్మెన్స్, ఆదిత్య అరుణ్ల పర్ఫార్మెన్స్తో మనం ఈ సినిమాని ఎంజాయ్ చేసి రావచ్చు. నయన కళ్యాణ్ పాత్రలు, వినయ అపర్ణ పాత్రలు మనకు గుర్తుండిపోతాయి. అట్లాగే ఆదిదేవ్ పాత్ర కూడా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్లు కానీ లాస్ట్కి ఇప్పుడు దయానంద్ చేసినటువంటి ఆ చిన్న పాత్ర అయినా కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఫస్ట్ వీళ్ళు అంతా వీళ్ళ గురించి బయట పెట్టడానికి ఒక మీడియా తరఫున పోయినటువంటి వీళ్ళు ఆ తర్వాత ఎలా వాళ్ళ